ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు. మరి ఈరోజు శ్రమల కాలము, లెంట్ సీజన్, తపస్సు కాలము ప్రారంభించి 6వ రోజండి. ఈ 6 రోజులు 5 రోజులు మీరందరూ ఎంతగానో ఆదరించి దేవుడి యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఈ సిలువ ధ్యానాల్లో మీరందరూ ఉన్నారని నేను ఎంతగానో నమ్ముతూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట మనం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. వినే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరచుకొని మరొక రోజు అయ్యా తండ్రి ప్రభా, మా ఆత్మ, శరీరం, ప్రాణం అంతా కూడా ప్రభా శుద్ధి పొందడానికి అయ్యా నువ్వు కృప చూపించమని, నీ వాక్యంలో మేము ఉతుకు స్నానం పొందుకొని తండ్రి, ఉతుక్కొని ప్రభా మా ఆత్మను పరిశుద్ధపరచుకోవడానికి నీ వాక్యం మాకు నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాలో పెట్టిన మాట ఏంటంటే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆయన ఏం చెప్తాడంటే, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమునకు దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారిని పోలిక చెప్పిన నూతన పరచబడిన నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. సో ఈరోజు అంశం ఏంటంటే, నేను అబద్ధం ఆడకూడదు. అబద్ధము దేనికి ఆడకూడదు అని బైబిల్ చెప్తే, ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే 21వ అధ్యాయము 8వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అబద్ధికులందరూ, అబద్ధం మాట్లాడే వాళ్ళందరూ అగ్ని గంధకంలో మండు గుండులో మీరు పాలు పొందుదురు, మీరు కాల్చివేయబడతారు. మనం చాలామంది ఇంక్లూడింగ్ నేనేమి ఎక్సెప్షనల్ కాదు, ఇంక్లూడింగ్ నేను ప్రతి చిన్న విషయానికి చాలా పెద్ద పెద్ద అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. అబద్ధము దేవుడికి అసహ్యము అని బైబిల్ మనకి సామెతల గ్రంథంలో చెప్తుంది. సామెతల గ్రంథం 12:22లో అబద్ధం ఆడు పెదవులు దేవుడికి అసహ్యము, యెహోవాకు హేయమైనవి. చిన్న విషయానికి కూడా అవసరం లేకుండా కూడా తప్పించుకోవడానికో పరిస్థితిని బట్టో మనము చాలా చాలా అబద్ధం ఆడుతూ ఉంటాం. దేవుడికి ఇష్టం లేదని ఈరోజు చెప్తున్నాడు. అబద్ధము దేవుడు ఆడలేరండి. నేను ఎఫెసీ పత్రికలో వాక్యం పలికినట్టుగా నేను దేవుడి యొక్క పోలికతో ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో బీ ద ఇమిటేటర్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది. ఆయన పోలి జీవించండి. ఆయన పోలిక ఏంటంటే, ఆయన నోట అబద్ధం లేదు. ఇట్ కెన్ నాట్ లై. నేను అబద్ధం ఆడుటకు మనుష్యుడను కాదు అని బైబిల్ చెప్తుంది. దేవుడు అబద్ధం ఆడినప్పుడు ఆ దేవుడు ప్రియబిడ్డమైన నేను కూడా ఎట్టి పరిస్థితిలో కూడా అబద్ధం ఆడకూడదు అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ఇంకా చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, మనం ఒకరికొకరు అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యము మాత్రమే మాట్లాడాలి. ఒకరినొకరు అవయములై ఉన్నారు కాబట్టి, బాడీ ఆఫ్ క్రైస్ట్ అవయములై ఉన్నాం కనుక మనము ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి. ఇట్ మై కాస్ట్ యువర్ లైఫ్. చూడండి, అనన్య సఫర్య అబద్ధం ఆడి చనిపోవాల్సిన పరిస్థితి. బాప్తిస్మ యోహాను సత్యం మాట్లాడి ఆయన శిరచ్ఛేదనం చేయబడింది. సత్యానికి చచ్చిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు బాప్తిస్మ యోహాను. ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకరికొకరు సత్యము మాత్రమే మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడితే, అబద్ధాలు ఎవరు మాట్లాడతారంటే జాగ్రత్తగా వినండి. వాక్యం ఏం పలుకుతుందంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనాల్లో ఎవరు మాట్లాడుతున్నారు అంటే, సాతానుడు లేదా అబద్ధికుడు అబద్ధాలకు జనకుడై ఉన్నాడు, అంటే తండ్రి అయి ఉన్నాడు. నువ్వు అబద్ధం మాట్లాడితే నీ డాడీ ఎవరో తెలుసా? సాతానుడు. అబద్ధం మాట్లాడితే నీ డాడీ ఎవరో తెలుసా? అపవాదికి బిడ్డగా నువ్వు మారిపోతావు. ఏ చిన్నదైనా సరే,
చిన్న చిన్న విషయాల్లో కూడా మనం చాలా సత్యము మాత్రమే మాట్లాడాలి. అబద్ధం ఆడొద్దు. అబద్ధ సాక్ష్యం కూడా మీరు పలకరాదని మనకి ఆజ్ఞలలో నిర్గమకాండంలో మనకు రాయబడి ఉంది. 20వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే మీరు ఒకరికొకరు అబద్ధ సాక్ష్యం పలకరాదు. మీకు చెప్పదలుచుకుంది అవును కాదు అని మాత్రమే చెప్పాలని బైబిల్ చెప్తుంది. మరి ఏ విధంగా ఈరోజు ఎన్ని అబద్ధాలు మన జీవితంలో ఆడి ఉంటాం కదా, మనుషుల ఎదుట, దేవుడి ఎదుట కదా, ఎన్నోసార్లు మన అబద్ధం ఆడి ఉంటాం. కృపగల దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడని మన నాలుకను శుద్ధి చేసుకొని, మన పరిశుద్ధ నాలుకగా మన నాలుకను శుద్ధి చేసుకొని, మా హృదయంలో కూడా ఎక్కడ లైస్ అంటే అబద్ధాలు ఉండకుండా మన శరీరం అంతా, మన ఆత్మ అంతా, మన అవయాలన్నీ కూడా ఆ మురికి, ఆ పాపము, ఆ చెత్త, అబద్ధపడిన చెత్త పూర్తిగా తొలగించాలని పరిశుద్ధాత్మని ఈరోజు కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, అన్ని అవయాల కంటే చిన్న అవయం నాలుక. ఈ నాలుక ప్రభ తొందరపడి ఎన్నో అబద్ధాలు ప్రభ, వస్తామంటాము రాము ప్రభ, వచ్చేస్తున్నామంటాం వెళ్ళకుండా, ఇచ్చేస్తున్నాము అంటాం ఇవ్వకుండా. అయ్యా, అనేక మళ్ళు నోటితో అబద్ధం ఆడి ఉన్నాం తండ్రి. ఆ అబద్ధం మాకు పళ్ళు తోముకోకుండా వచ్చే వాసన కంటే అధికమైన వాసన ఆత్మ గబ్బు కొడుతుంది కాబట్టి ప్రభా, ఆ అబద్ధం ఆడే నాలుక సాతానికి సంబంధి కాబట్టి ప్రభా, ఈరోజు మా నాలుకని కత్తిరించి నీ పరిశుద్ధ నాలుకతో అయ్యా నాలుకను మాలో పెట్టి తండ్రి సత్యము మాత్రమే మేము పలకడానికి నీ కృప చూపించామని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సత్యంలో జీవిద్దాం, సత్యమే మాట్లాడదాం. ఆమెన్.